శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రులు 5వ రోజు. ఈరోజైతే అమ్మకి మళ్ళీ పులగమే వండి పెట్టేశాను. ఇంకా నేను ఆ లెక్కేం పెట్టుకోనండి, నాకు ఏది కుదిరితే నేను అదే వండుతాం మేము మా ఇంట్లో. ఈ అలంకరణకి ఇది వండాలంట, అలంకరణకి అది వండాలంట అనేసి ఏదేదో చేసేసి అవి సరిగ్గా కుదరక అవి మనం తినక మనకి సెట్ అవ్వదు కాబట్టి వచ్చినవే ఉన్నంతలో వండేసి అమ్మకి పెట్టేసుకుంటాం మేమైతే. ఇంకో అమ్మలు ఇలా ఉన్నారనమాట. ఈరోజు విజయవాడలో చండీదేవిని అలంకరణ చేస్తున్నారనమాట. చండిక కింద అమ్మవారు కనిపిస్తుంది అనమాట విజయవాడలో. కాకుంటే ఏంటంటే చాలామంది అడుగుతున్నారండి. కొంతమంది తెలిసిన వాళ్ళు బాగా క్లోజ్గా ఉండే వాళ్ళు కూడా ఫోన్ చేసి 2-3 అడిగారు. ఏంటంటే చండిక ఎలా ఉంటుంది అనేసి అడిగారు. నాకు పిక్స్ ఉన్నాయి, కాకపోతే నేను ఇది ఎడిట్ చేయకుండా డైరెక్ట్ ఇచ్చేస్తాను కాబట్టి ఏమో చూస్తాను. ఒకవేళ ఎడిట్ చేస్తే మాత్రం పిక్ కూడా యాడ్ చేసి చూపిస్తాను మీకు చండిక ఎలా ఉంటుంది అనేది. ఆవిడ 18 హస్తాలతో ఉంటుంది అనమాట, చండీ పరదేవత. ఆవిడ్ని అలంకరణ చేస్తారు. విజయవాడలో మాత్రం 10 కానీ 8 హస్తాలతో కానీ అలంకరణ చేస్తారనుకుంటా చండీకి. విజయవాడ మరి కొత్తగా మార్చడం వల్ల మొన్న సంవత్సరం ఈ సంవత్సరం ఇబ్బంది పడ్డారు జనాలు. ఇంకోటి ఏంటంటే అలంకరణ ఇలాగే చేయాలా అనేసి లేదండి. నేను ఇంకా అలంకరణకి ఇంకా పేరు పెట్టడం నాకు ఏమో నేను ఇలా వదిలేసాను. నేను ఇంకెలా చేసేసి అమ్మని సింపుల్గా అమ్మకి ఇలా కూర్చోబెట్టేసాను అనమాట. ఇది 2 స్టెప్పుల సారీయే. నేను నాకు కూర్చున్నట్టు బుట్ట బొమ్మలో వచ్చింది కదా లలిత అలంకరణలో. ఈ అలంకరణలో మాత్రం అమ్మ నుంచున్నట్టు చెండికిలాగా నుంచున్నట్టే తయారు చేశాను అనమాట. ఏంటంటే ఇలాగా అమ్మకి 18 హస్తాలంటే మనం పెట్టాలంటే పెట్టొచ్చండి. కాకపోతే నేను ఇంకా అమ్మని ఇలా శాంతంగా చూడటం నాకు నచ్చేసింది ఈ సంవత్సరం. ఏమో మహిషాసురమర్దిని అవతారంలో కూడా నేను ఎలా తయారు చేసి కూర్చోబెడతానో నాకు తెలీదు. ఇలా శాంతంగా నవ్వుతూ ఇలా అమ్మ పసిపాపలాగే ఉంది ఈ సంవత్సరం. ఏమో నవవర్షప్రాయ ఇలా కూర్చుని ఉందన్నమాట అమ్మ. ఇలా చూసుకోవడం నాకు బాగా నచ్చింది అనమాట. అందుకనేసి నేను ఇంకా ఏం చెయ్యలేదు. ఏమో ఖాళీ అవతారం రోజు కూడా ఆ రోజు కూడా మరి ఎలా ఉంటుందో అమ్మ నాకైతే డౌటే మరి. ఇంకోటి ఏంటంటే అమ్మకి రేపటి నుంచి ఇంకా మొత్తం విజయవాడ మన లోకల్లో జరిగే అలంకారాలు అన్నీ ఒకటైపోతాయి రేపటి నుంచి. ఏంటంటే రేపు లక్ష్మీ అవతారం అనమాట. లక్ష్మీ అమ్మ కుదిరితే మొత్తం చక్కెర పొంగల్ కానీ, పాలకోవ కానీ, పాల పరమాన్నం కానీ ఇలాంటివి చేసి పెట్టండి. లక్ష్మీదేవికి పాలతో చేసినవి కానీ, చక్కెర పొంగల్తో చేసినవి కానీ చాలా ఇష్టం అనమాట. బెల్లంతో కలిపినవి చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా ఇంకోటి ఏదో చెప్తామనుకున్నా ఏంటంటే ఈవేళ యాక్చువల్గా అయితే లలితా పంచమి అని అంటారు అమ్మవారికి, లలితమ్మకి. కాబట్టి ఆ రోజుని లలితా పంచమి అనే అంటారు ఈ రోజుని. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం మొన్న సంవత్సరం ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం విజయవాడలో అమ్మ లలితా పంచమి రోజు లలితమ్మ కింద దర్శనం ఇచ్చేది. షష్ఠి రోజు మహాలక్ష్మి కింద, సప్తమి రోజు సరస్వతి కింద దర్శనం ఇచ్చేది అనమాట. అమ్మో గుళ్ళో మొదలు పెట్టేశారు, మైక్లో మంత్రాలు మొదలు పెట్టేశారు. ఈవేళ కొంచెం వీడియో తీయడం లేట్ అయింది కాబట్టి ఇంకా అక్కడ మంత్రాలు మొదలు పెట్టేశారంటే మీకు డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అనమాట. జాగ్రత్తగా చెప్పేస్తాను అయినాయండి. సప్తమి రోజు సరస్వతీదేవి కింద, అష్టమి రోజు దుర్గాష్టమి రోజు దుర్గమ్మ కింద, మహర్నవమి రోజు మహిషాసురమర్దిని లాగా, లాస్ట్ రోజు విజయ రోజు అపరాజితాదేవి శ్రీరాజరాజేశ్వరి దేవి కింద అమ్మవారు దర్శనం ఇచ్చేదనమాట. కాకుంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కొంచెం తేడాలు వచ్చి అలా అయిపోయిందనమాట. కాబట్టి ఇంకా మనం ఏదైతే అదే ఫిక్స్, ఇంకా జాగ్రత్తగా సర్దుకుని అమ్మతో పాటు అలాగా జాయిన్ అయిపోవడమే. ఎవరి అలంకరణ అయితే ఆ అలంకరణ. మళ్ళీ మధ్యలో షోలాపూర్ ఉల్లిపాయలు వచ్చినాయి అనమాట. అందుకే ఆపేసాను మధ్యలో అది వచ్చిందనమాట. ఎందుకు జరిగిందో తెలియదు విజయవాడలో. ఇంకా అలా తప్పినాయి కాబట్టి ఇంకా అలా అందరూ ఇంకేదో విధానం ఫాలో అయిపోతున్నారు. మనకి మళ్ళీ కర్ణాటక శృంగేరి శారదా పరమేశ్వరి దేవి టెంపుల్లో అయితే అక్కడ సప్తమాతృకులు ఉంటారు కదా, సప్తమాతృకుల్ని 7 రోజు చేసి 8, 9, 10 ఈ 3 రోజులు మాత్రం దుర్గాదేవి, లాస్ట్ రోజు శారదా పరమేశ్వరి, మధ్యలో ఒక రోజు చాముండేశ్వరి దేవి ఇలా చేస్తారనమాట. మహర్నవమి రోజు చాముండేశ్వరి కింద అలా చేస్తారు. కర్ణాటక సైడ్ మళ్ళీ వేరేగా ఉంటాయి, ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఒకరోజు మధురై మీనాక్షి అని శైలపుత్రిలాగా, ఒకరోజు కుమారగణనాథాంబలాగా అలా. అంటే కుమారగణనాథాంబ అంటే 2 పిల్లల్ని ఎత్తుకున్న అమ్మ అనమాట. తన పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకున్న అమ్మలాగా. హొరనాడు అన్నపూర్ణేశ్వరి, అక్కడ హొరనాడు ఉంది, అక్కడ అన్నపూర్ణేశ్వరి కర్ణాటకలో చాలా ఫేమస్ అనమాట. ఆ అమ్మ ఒకరోజు ఇంకెలాగా వాళ్ళు చేసుకుంటారనమాట.
వాళ్ళకి కటిల్లు దుర్గా పరమేశ్వరి అలా చేసుకుంటారు ఆళ్ళు. వాళ్ళ సైడ్ అది. మనకు విజయవాడ ఇంకా ఫాలో అవుతున్నాం కదా! మన సైడ్ పెద్ద టెంపుల్ అంటే ఇంకా అందరికీ గుర్తొచ్చేది ఇంకా విజయవాడ అలంకారాలే కాబట్టి ఇంకా విజయవాడనే ఫాలో అవుతున్నాం మనం. కాకపోతే వాళ్ళు అలా ఎందుకు మార్చారనేది ఇప్పటికీ అర్థం అవ్వట్లేదండి. అందరూ అదే ఆలోచిస్తున్నారు. నాకు మీకు ఎవరికన్నా తెలిస్తే ఒకవేళ కామెంట్ చేయండి. ఇప్పుడు మూల చండిక అంటే చండీ పరదేవతే మహిషాసురమర్దిని అని చెప్తారు. చండీ హోమంలో ఉన్న ఆ తల్లి 18 చేతులతో చండికాదేవి వెళ్ళి మహిషాసురుడిని చంపింది కాబట్టి ఆవిడని మహిషాసురుడిని చంపిన దేవుడు కాబట్టి ఆవిడని చండిని మహిషాసురమర్దిని ఆయన పేరు మీద మహిషాసురమర్దిని అన్నారట. ఆవిడే చాముండేశ్వరి అని కూడా అంటారు. చండముండుని చంపిన చాముండి కూడా ఆవిడే అని అంటారనమాట. కాబట్టి రెండు అవతారాలు ఒకటే అనుకుంటా. దేవి భాగవతం ప్రకారం అయితే మహాలక్ష్మి అంటారనమాట. ఈ మూల చండికనే మహాలక్ష్మి అంటారు. ఈవిడ 18 హస్తాలతో ఉంటుందన్నమాట. దేవి భాగవతం వ్యాసులు వారు రచించిన దేవి భాగవతం విన్నా చదివినా మీకు అర్థమైపోద్ది. 18 హస్తాలతో ఉన్న ఈ మహాలక్ష్మీదేవిని చాముండేశ్వరి దేవి అని మూల చండిక అని పిలుస్తారనమాట. లక్ష్మి వేరు, శ్రీలక్ష్మి వేరు, ఈ మహాలక్ష్మి వేరు. ఈవిడ్ని 18 హస్తాలతో ఉన్న ఈవిడ్ని మహాలక్ష్మి అంటారంట. అలా అనేసి నేను విన్నాను. కాబట్టి ఈ రెండిట్లో ఇద్దరిలో ఎవరనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇద్దరు ఒకటే అని అనుకుంటున్నాను నేను. అమ్మ ఒకటే. కాకపోతే ఇంకా రెండు ఒకటేగా. అమ్మ చండిక అయినా మహాలక్ష్మి అదే మహిషాసురమర్దిని అయినా అమ్మ ఒకటేగా. ఎందుకు ఇంకో అలంకారాన్ని ఒకటే అలంకారాన్ని 2 సార్లు పెట్టారు ఇంచక్క. అమ్మ స్టార్టింగ్లో బంగారు చీరతో దర్శనం ఇచ్చేది స్వర్ణ కవచాలంకృత దుర్గగా. అది తప్పించడం కొంచెం నాకు ఇదిగానే ఉంది. జీర్ణించుకోలేకపోతున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి నేను అదే పీక్కుంటూ ఉంటాను ఆ విషయమే. ఇంకా అంతే అనమాట. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఫాలో అయిపోవడమే. మాకు ఇక్కడ అమలాపురంలో దేవి అమ్మవారు ఉంటారు. ముస్లిం స్ట్రీట్ అనమాట. ఆ అమ్మ చాలా బాగుంటారు. ఆ అమ్మవారికి లాస్ట్ ఇయర్ అదే దేవి నవరాత్రులకి గతంలో ఎలా చేశారు ఇప్పుడు అలాగే చేస్తున్నారు. మధ్యలో చండికని తీసుకురాలేదు. వైజాగ్ గవరపాలెం దుర్గమ్మ తల్లి టెంపుల్ ఒకటి ఉంటుంది. అమ్మవారు అందరికీ బాగా సుపరిచితం అనమాట. మాధవ్ అనేసి అకౌంట్ ఉంటుందిగా, గురువుగారు చేస్తారట. ఆ అమ్మ కూడా ఎప్పుడు విజయవాడలో ఫాలో అయ్యేవి వాళ్ళు ఫాలో అవుతున్నారనమాట. కానీ విజయవాడలో మాత్రం 2 సంవత్సరాలు అంటే మొన్న సంవత్సరం ఈ సంవత్సరం నుంచే తేడాలు వచ్చినాయి. అది ఎందుకనేది ఇంకా ఆ కమిటీ వాళ్ళకి అమ్మకే తెలియాలన్నమాట ఎందుకు తీసుకొచ్చారనేది. ఇంకోటి ఏంటంటే అమ్మకి చెరుకుగడ పెట్టాను నేను. ఒకరు కామెంట్లో అడిగారు. ఆ చెరుకుగడ నార్మల్దండి, చెట్లకు ఉంటే చెరుకుగడ. లాస్ట్ రోజు జమ్మి చెట్టు పూజ చేసినప్పుడు జమ్మి చెట్టు దొరకకపోతే ఏం చేయాలంటున్నారు. జమ్మి చెట్టు మరీ పెద్ద కొమ్మ కాకుండా చిన్న కొమ్మ జమ్మి చెట్టుకి చెప్పి, అమ్మ నేను ఇవాళ నిన్ను పూజ చేసుకోవడానికి పట్టుకెళ్తున్నా అని చెప్పేసి ఎక్కడో చోటన మన టెంపుల్ దుర్గాదేవి టెంపుల్ ఎక్కడైనా ఉంటుంది, లేదంటే శివాలయంలో అయినా ఉంటుంది, వీరభద్రస్వామి గుడిలో అయినా ఖచ్చితంగా వీరభద్రస్వామి గుడి దగ్గర జమ్మి చెట్టు ఉంటుంది అనమాట. అక్కడ నుంచి చిన్న కొమ్మ తెచ్చుకోండి. అది కూడా మంచిది కాదనుకుంటే మీరు ఏం చేస్తారంటే జమ్మి చెట్టు దగ్గర పూజ చేస్తారు ఖచ్చితంగా. విజయదశమి రోజు సాయంత్రం చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు పూజలో పాల్గొనండి. లేదు మాకు అలా నచ్చదు ఇంటి దగ్గరికే తెచ్చుకోవాలంటే నర్సరీలకు వెళ్ళారంటే మీకు ఖచ్చితంగా మొక్క అమ్ముతారు. లేదంటే ఎక్కడో దొక్కున ఊళ్ళో జమ్మి చెట్టు ఉంటుంది, దాంట్లో నుంచి చిన్న కొమ్మ తెచ్చుకుని అమ్మ దగ్గర పెట్టుకుని పూజ చేసుకోండి, అంతే సరిపోద్ది. మొక్క కొనుక్కుంటే అది కుండీలు వేసుకుని ఉంచుకోండి, గొడవ ఏం లేదు ఇంకా అసలు. అది ప్రతి సంవత్సరానికి అట్లానే ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు తెలిస్తే నేను వీడియోలో చెప్పడమో లేదంటే డైరెక్ట్ చెప్పడమో కామెంట్కి రిప్లై ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తాను అనమాట. ఖచ్చితంగా నేను ఖాళీగా ఉంటే మాత్రం కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా 5 రోజులు అయిపోయినాయి. ఇంకా 5 రోజులే ఉన్నాయి. అమ్మ టక్మని గడిపించేసింది 5 రోజులు. ఎలా పట్టుకెళ్ళిపోయిందో తెలియట్లేదు. అమ్మో మళ్ళీ షోలాపూర్ పెళ్ళుడు వచ్చేస్తున్నాడు. సరే ఇంకా అయితే ఉంటానండి. శ్రీమాత్రే నమః.